తిరుమల లడ్డూ తయారీ నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అన్న ప్రశ్నకు వైసీపీ నాయకులు సూటిగా సమాధానం ఎందుకు చెప్పటం లేదు? సజ్జల వ్యాఖ్యలు రాజకీయ దిగజారుడితనం కాదా? కల్తీ నెయ్యి విషయంపై మాట్లాడకుండా చంద్రబాబు కులాన్ని టార్గెట్ చేశారా? మళ్ళీ అదే రొచ్చు రాజకీయాలను వైసీపీ నమ్ముకుందా? తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న వేళ వైసీపీ నాయకత్వం ప్రమాదకరమైన దారిని ఎందుకు ఎంచుకుంది? అసలు నిజాలపై చర్చ జరపకుండా వ్యక్తిగత దాడి స్థాయి దాటి సామాజిక గుర్తింపులను టార్గెట్ చేసే భాషను ఎందుకు ఎంచుకుంది? చంద్రబాబు పాపిస్టోడు, చంద్రబాబుది ప్రత్యేకమైన తెగ, రాక్షస తెగ అనటంలో అంతరార్థం ఏంటి? ఈనాడు పత్రికలో జర్నలిస్టుగా పనిచేసిన వ్యక్తి తప్పతాగి కాలువ పక్కన పడుకున్నోడు వాడే భాషను ఎందుకు ఎంచుకున్నట్టు? చంద్రబాబు నాయుడుగా వ్యక్తిని మాత్రమే కాకుండా రాజకీయ విమర్శ కాకుండా ఆయన కులాన్ని, సామాజిక గుర్తింపును టార్గెట్ చేసే వ్యాఖ్యలు చేయటంలో అసలు కుల కుటిలత్వం ఏంటి? చంద్రబాబు గుండు కొట్టించుకుని క్షమాపణ చెప్పాలన్న కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యల అసలు మర్మం ఏంటి? తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ ఎంచుకున్న వ్యూహం ఏంటి? ఈ విశ్లేషణలో పరిశీలిద్దాం. ప్రజాస్వామ్యంలో నాయకుడిని విమర్శించవచ్చు, నిర్ణయాలను ప్రశ్నించవచ్చు, పాలనని తప్పుపట్టవచ్చు. కానీ వ్యక్తి కులాన్ని టార్గెట్ చేయటం అంటే అది కేవలం విమర్శ కాదు, అది సామాజిక చీలికలకు నిప్పు రాజేస్తూ ఉండటంలో భాగం. సజ్జల వ్యాఖ్యలు ఏ కోణంలో చూసినా వైసీపీ బురద రాజకీయాల కులకంపు దిగజారుడుతనమే అడుగడుగున అందులో సుస్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు సామాజిక వర్గంపై సజ్జల కారుకోతలు ఇది మొదటిసారి కాదు, ఇది చివరిసారి కాదు. అది వారి పార్టీ ఎంచుకున్న విధానంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి వర్గశత్రువుగా ప్రకటించుకున్న కులంపై దాడిగానే చూడాలి. లడ్డూ తయారీకి నెయ్యి పాలతో తయారు చేసిన నెయ్యి కాదని మొదటి ల్యాబు, రెండో ల్యాబు రిపోర్టు అదే చెప్పింది. దానికి సమాధానం వైసీపీ ఎందుకు ఇవ్వలేకపోతుంది? సమాధానం ఇవ్వలేని చోట కుల ప్రస్తావన, దూషణ, కల్పిత భావోద్వేగాలను రెచ్చగొట్టడం ఇవన్నీ ఒక పథకం ప్రకారం చర్చను దారి మళ్లించడానికి వాడే చివరి ఆయుధాలు. చంద్రబాబు కులాన్ని టార్గెట్ చేయటం కారణంగా లడ్డూ వ్యవహారంపై నిజాలు మాయమవుతాయా? ల్యాబ్ రిపోర్ట్స్ మారిపోతాయా? సిబిఐ ఛార్జ్షీట్ వెనక్కి వెళ్ళిపోతుందా? కానీ వైసీపీ ఆశించే లాభం ఏంటి? సామాజిక ఉద్రిక్తతల అసలు కల్తీ విషయం భక్తుల విశ్వాసం నుంచి దృష్టి మళ్లించే ప్రక్రియ. ఇది వైసీపీ భయానికి సంకేతం. ముందుగా వైసీపీ సోషల్ మీడియా ఈ చర్చపై ట్రయల్ రన్ నిర్వహించారు. తెలుగుదేశానికి అసలు సోషల్ మీడియా విభాగం ఉందో లేదో మనకి స్పష్టత లేదు. వైసీపీ కల్తీ లడ్డూపై ఇసుక తుఫాను మాదిరి వైసీపీ విరుచుకుపడుతుంటే తెలుగుదేశం సోషల్ మీడియా కానీ, జనసేన సోషల్ మీడియా కానీ, బీజేపీ సోషల్ మీడియా మాకు సంబంధం లేదన్నట్టున్నారు. తెలుగుదేశం నాయకుల నోట్లో బెల్లం కొట్టిన రాయి కొట్టుకొని సంపాదన యావలో మునిగిపోయారు. ఇక వైసీపీ పేమెంట్స్ పెంచి సెలెక్టెడ్ పెయిడ్ అనలిస్టులను పద్ధతి ప్రకారం రంగంలోకి దింపింది. మెడికల్ కాలేజీల వ్యవహారంపై ఎలా దాడి చేసిందో అంతకు మించి వ్యూహాన్ని పన్నటం, దాన్ని అమలుపరచడం, ఫైనల్గా వైసీపీ నాయకుల్ని రంగంలోకి దించి వాస్తవాలపై చర్చకు స్థానం లేకుండా ఏదైతే సిబిఐ ఛార్జ్షీట్లో జంతు కొవ్వు లేదు అని పేర్కొందో ఆ అంశానికి మాత్రమే వైసీపీ పరిమితమైంది. ఒక మహిళా జర్నలిస్టు సజ్జలను ఉద్దేశించి ఆ నెయ్యి తయారీలో అసలు చుక్క పాలు లేకుండా నెయ్యిని తయారు చేశారంటగా అని ప్రశ్నిస్తే అది కేవలం ఛార్జ్షీట్ మాత్రమే, అందులో ప్రస్తావన ఉంది, కోర్టులో ఇరుపక్షాల వాదోపవాదాలు జరుగుతాయి, కోర్టు తేలుస్తుంది అని అసలు విషయంలోకి వెళ్లకుండా చంద్రబాబు పాపిస్టోడు, ప్రత్యేకతగా రాక్షస జాతి అని మొదలుపెట్టారు. మిగతాది అంతా పామాయిల్ అంతా ఆయిల్ అన్ని కదా, అసలు నెయ్యి లేదు అని చెప్తున్నారు సార్. మరి దాని మీద ఏమంటారు? చంద్రబాబు నాయుడు ఇప్పుడేమో కామెంట్ చేసినట్లే అప్పుడు పోయిండే దాని మీద
ఇంకా అంటే ఇది మిడ్ స్ట్రీమ్ ఇదే చార్జ్ షీట్ వేయాలి, దాని మీద నడుస్తుంటాయి వాటికి సంబంధించి. ప్లస్ లీగల్ దీనికి సంబంధించి ఐ థింక్ దే విల్ డిస్కస్ అండ్ గో అహెడ్. నేను అన్నదాంట్లో తప్పు ఉంది ఆ రాక్షసులు అనడంలో. రాక్షస తెగను ఇట్లాంటిది బాపతున్నట్టు ఇలాంటిది ఎట్లా వస్తుంది వీళ్ళకని నేను తప్పే ఉంది. దేవుడి ప్రసాదం నుంచి కుల రాజకీయాల వరకు తిరుమల లడ్డూ వ్యవహారం సజ్జల లాగుతున్నారు. లడ్డూ ప్రసాదంలో వాడింది నెయ్యి మాత్రమే అని మాత్రం చెప్పటం లేదు. వైసీపీ పాలనలో నెయ్యిలో కల్తీ జరగలేదని మాత్రం చెప్పటం లేదు. జంతు కొవ్వు లేదు అని దాడి చేస్తున్నారు. వైసీపీ అధినేతకు తిరుమలపై భక్తి లేదు, బాధ్యత కూడా లేదు. నాడు నేడు వైసీపీ సకల కోశాధికారి సజ్జల మాట్లాడుతూ మా పాలనలో నెయ్యి కొనుగోళ్ల విషయంలో చైర్మన్కు, బోర్డు మెంబర్లకు, ఈఓకు, ముఖ్యమంత్రికి సంబంధం లేదు, నెయ్యి కొనటానికి ప్రత్యేక వ్యవస్థ ఉందని సెలవిచ్చారు. అంటే వైసీపీ నెయ్యి వేరే అన్నమాట. వైసీపీ నెయ్యిలో అసలు ఏముంది? జంతు కొవ్వులు అనే మాట ఎందుకు వచ్చిందో వివరంగా చూద్దాం. సాధారణ నెయ్యి పాల కొవ్వుతో తయారైతే ఎస్ వాల్యూస్ ఒక నిర్దిష్ట రేంజ్లో ఉండాలి. ల్యాబ్లో ఎస్ వాల్యూ అంటే సఫోనిఫికేషన్ రిలేటెడ్ వాల్యూ. నెయ్యిలో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ ప్రొఫైల్ ఆధారంగా లెక్కించే విలువ. పాల నుంచి తయారైన నెయ్యి అయితే ఆ విలువలు ఒక నిర్దిష్ట రేంజ్లో మాత్రమే ఉంటాయి. ఆ రేంజ్ నుంచి ఆ వాల్యూస్ దాటిపోతే ఫారిన్ ఫ్యాట్, నాన్ మిల్క్ ఫ్యాట్ కలిసిందని అర్థం. ఇఫ్ ఎనీ ఎస్ వాల్యూ ఫాల్స్ అవుట్ సైడ్ ద ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్ ద శాంపిల్ షాల్ బి కన్సిడర్డ్ టు కంటైన్ ఫారిన్ ఫ్యాట్. అంటే అసలు పాలే లేకుండా నెయ్యిలా అనిపించే పదార్థం మరి ఏం కలిపితే అటువంటి నెయ్యి కాని నెయ్యి తయారు చేస్తారు? ఏ రకమైన కల్తీ జరిగి ఉండొచ్చు అని గుజరాత్ ల్యాబ్ రిపోర్ట్లో చెప్పింది. పామాయిల్, సన్ఫ్లవర్, సోయా, కాటన్ సీడ్ ఆయిల్, పత్తి గింజల నూనె, కోకోనట్ ఫ్యాట్, లాడ్ కొవ్వు LARD అంటే ఏ కుకింగ్ ఫ్యాట్ డిరైవ్డ్ ఫ్రమ్ పిగ్ ఫ్యాట్, పంది గొడ్డు ఫ్యాట్. వాటినే జంతు కొవ్వులుగా పిలుస్తారు. అంటే ఇది పాలతో తయారైన నెయ్యి మాత్రం కాదు, పైన చెప్పుకున్న పదార్థాలు కలిస్తే వచ్చే నెయ్యి కాని నెయ్యి అని ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం SIT నియమించింది. దీనిపై వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైసీపీ వారికి కావాల్సింది CBI దర్యాప్తు. సుబ్బారెడ్డి కోరిన విధంగా CBI ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. మరో ల్యాబ్ నుంచి CBI రిపోర్ట్ పొందింది. అది ఛార్జ్షీట్లో పేర్కొని CBI కోర్టుకు సమర్పించింది. దాంట్లో జంతు కొవ్వుల అవశేషాలు లేవు, కానీ పాలు ఉపయోగించి తయారు చేసిన నెయ్యి కాదు అని ఆ రిపోర్ట్లో పేర్కొంది. సైంటిస్ట్ సజ్జల వాదన 2 రిపోర్ట్స్లో జంతు కొవ్వుల ప్రస్తావన లేదంట. చంద్రబాబు పాపిస్టోడంట. నెయ్యిలో కల్తీ విషయం మాత్రం కోర్టు పరిధిలో ఉందంట. వాదోపవాదాలు జరగాలంట. జగన్ అక్రమాస్తు కేసులో CBI వాదోపవాదాలు చూస్తూనే ఉన్నాం. వైఎస్ వివేక హత్య కేసులో CBI వాదన చూస్తూనే ఉన్నాం. కోడికత్తి కేసులో NIA వాదనలు చూస్తూనే ఉన్నాం. కల్తీ నెయ్యిపై CBI వాదనలు చూస్తూనే ఉండండి, దాని మీద ఎవరూ మాట్లాడకూడదు అనేది వైసీపీ ఎంచుకున్న ఎదురుదాడి కులకంపు వ్యూహం. తిరుమల లడ్డూ వ్యవహారం ఇక రాజకీయ అబద్ధాలకు పనికిరాదు. ఇక అరుపులు నిజాన్ని మింగలేవు. డాక్యుమెంట్లు మాట్లాడుతున్నాయి. అయితే ఆ డాక్యుమెంట్లు ముందు నిలబడి సమాధానం చెప్పాల్సిన వైసీపీ ఇప్పుడు అదే దేవుడి పేరు చెప్పి నిజాన్ని కొట్టేయాలని చూస్తుంది. జంతు కొవ్వు లేదు సరే, ఇదేనా వైసీపీ కోరుకునే అంతిమ రక్షణ? వైసీపీ నాయకుల నోటి నుంచి ఇప్పుడు వినిపిస్తున్న మాట ఒక్కటే, లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు లేదని తేలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు, భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. ఇది వాదన కాదు, ఇది వైసీపీ పాలన దొంగతనానికి వేసుకున్న భక్తి కవచం ముసుగు. ఎందుకంటే ఈ కేసులో అసలు ప్రశ్న జంతు కొవ్వు కాదు, అది అసలు నెయ్యేనా, నెయ్యి కాదా? ఒక్క వైసీపీ నేత కూడా దీనికి సూటిగా సమాధానం చెప్పలేదు. ఎందుకంటే చెప్పలేరు. నిజమేంటో మనందరికంటే వారికే ముందు తెలుసు. బాబాయ్ హత్య మాదిరి. అది నెయ్యి కాదు అనేది కేవలం రాజకీయ ఆరోపణ కాదు, సోషల్ మీడియా ప్రచారం కాదు, న్యాయస్థానానికి సమర్పించిన సైంటిఫిక్ రికార్డ్. అయినా సరే ఈ నిజం వైసీపీకి నచ్చడం లేదు కాబట్టి దాని గురించి వాళ్ళు మాట్లాడరు. తిరుమల దేవుడి లడ్డూ ప్రసాదంలో నెయ్యి లేని నెయ్యి, ఇదేనా వైసీపీ పాలన? ఇక్కడ ఒక సూటి నిజం ఉంది.
పాల నెయ్యి అని చెప్పి పాలే లేని కొవ్వు సరఫరా చేసి అదే తిరుమల లడ్డూలో వాడితే అది జంతు కొవ్వు అయినా కాకపోయినా అది మోసం, అది భక్తుల విశ్వాసానికి సంబంధించింది, అది తిరుమల పవిత్రపై దాడి. ఈ నిజాన్ని జంతు కొవ్వు లేదు అన్న ఒకే ఒక్క వాక్యంతో తుడిచేయలేరు. ఇంత జరుగుతున్నా బీజేపీ పార్టీ నుంచి కానీ పీఠాధిపతుల నుంచి కానీ స్పందన లేదంటే మీరే అర్థం చేసుకోవచ్చు వైసీపీ ధైర్యం ఏంటో. ఈ విషయమే కాదు, పరకామణి దొంగతనం పైన, రాముడి విగ్రహం తల నరికిన సంఘటన, అంతర్వేది రథం తగలబెట్టడం, దుర్గగుడి వెండి సింహాల మాయం, ఇలా వైసీపీ పాలనలో ఏం జరిగినా బీజేపీ పెద్దలు, హిందూ పీఠాధిపతులు ఏం తెలియనట్టు వ్యవహరించడం కొత్త ఏమీ కాదు. కానీ చంద్రబాబుపై దాడి చేయడానికి మాత్రం పక్క రాష్ట్రం నుంచి కానీ తమిళదేశం నుంచి కానీ సుబ్రహ్మణ్య స్వామి లాంటి వారు ఇక్కడ వాలిపోతారు. గుండు గీయించుకోవాల్సింది చంద్రబాబు కాదు. ఇన్ని పాపాలు చేసినా కూడా 11 మంది గెలిచారే జగన్తో సహా. ఆ 10 మంది వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి మోకాళ్లతో 7 కొండలు ఎక్కి గుండు కొట్టించుకుని పొర్లు దండాలు పెట్టి క్షమించమని ఆ కోనేటి రాయంతో పాటు అనంతకోటి భక్తులను వేడుకోవాలి. మీరు రోజూ తాగే టీ కాఫీ తయారీలో పాలు కానీ పాలుతో తయారు చేసిన టీ కాఫీలు మీరు తాగుతారా? తాగరు. ఏకంగా నెయ్యి కాని నెయ్యితో తిరుమల లడ్డు ప్రసాదం తయారు చేయించి మేమే తప్పు చేయలేదు అంటున్నారు జే గ్యాంగ్. చివరిగా ఒక మాట, వైసీపీ రంకెలు దేవుడిని భక్తుల్ని మోసం చేయలేవు. కోట్లాది భక్తులు అడుగుతుంది, లడ్డూలో నెయ్యి ఉందా? ఆ పాపం ఎవరి పాలనలో జరిగింది? దానికి బాధ్యులు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వైసీపీ అరుపులు నిజాన్ని కప్పిపుచ్చే గులకరాళ్ల డబ్బా శబ్దాలుగానే చరిత్రలో మిగిలిపోతాయి తప్ప దేవుడి ప్రసాదంలో నెయ్యి లేకుండా చేసిన మోసానికి భక్తులే తుది తీర్పు చెబుతారు.